ఏవండి ఈ రోజు టాపిక్ వచ్చేసి అసలు ఇంటికి క్రాక్స్ ఎందుకు వస్తాయి, ఆ క్రాక్స్ రాకుండా మన ఇల్లు కట్టుకునే ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ టాపిక్ మీద చెప్పు. క్రాక్స్ అనేవి రీజన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు మనం బోర్ వేసుకున్నప్పుడు ఫస్ట్ వాటర్ లో హార్డ్నెస్ చెక్ చేసుకోవాలా. హార్డ్నెస్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే వాటర్ మనం మిక్సింగ్ చేసినప్పుడు అదే వాటర్ యూజ్ చేస్తాం కాబట్టి వాళ్ళకి దానివల్ల వాటర్ వల్ల కూడా క్రాక్స్ రావడానికి అవకాశం ఉంటుంది. బోర్ వేయగానే మీరు వాటర్ ఎంత హార్డ్నెస్ ఉందో చెక్ చేసుకొని, హార్డ్నెస్ ఎక్కువ ఉంటే కనుక క్యూరింగ్ కి వాటర్ మాల్కి సిమెంట్ మిక్స్ చేసుకునేటప్పుడు వేరే వాటర్ తెచ్చుకొని ట్యాంకర్స్ తో తెచ్చుకొని వాడుకుంటే బెటర్. బ్రిక్ వర్క్ అయిపోయిన తర్వాత కూడా క్రాక్స్ వస్తే ఏమవుతుందంటే పిల్లర్స్ దగ్గర స్లాబ్ ఎక్కడైతే వాల్ టచ్ అవుతుందో ఆ వాల్ దగ్గర టాప్ లో బీమ్ టచ్ అయిన దగ్గర క్రాక్స్ అనేవి వస్తాయి. సో బ్రిక్ వర్క్ అయిపోయిన వెంటనే మనము ఆ పిల్లర్ కి వాల్ కి జాయింట్ స్లాబ్ కి టచ్ అయిన దగ్గర బీమ్ టచ్ అయిన దగ్గర అన్నిటి దగ్గర ఐరన్ మెస్ ఉంటది, డైమండ్ జాలీ అనేది. ఆ జాలీ కొట్టేసేసి నీట్ గా ప్లాస్టింగ్ చేసే ముందే ఈ జాలీతో మాల్తో ప్యాక్ చేసుకోవాలి. ఇంకోటి కరెంట్ పైపులు ఉంటాయి, స్విచ్ బోర్డుల కోసం కరెంట్ పైపులు వేస్తాం కదా, వాల్ కట్ చేసి ఆ కరెంట్ పైపులు వేసిన దగ్గర కూడా ప్రతి పైపు దగ్గర కంపల్సరీ జాలీతో ప్యాక్ చేస్తే క్రాక్స్ అనేవి మాక్సిమం రాకుండా అరికట్టవచ్చు. అవి ప్యాక్ చేయకుండా డైరెక్ట్ గా మా జాలీ పట్టుకున్న ప్లాస్టింగ్ అని చేస్తే ఏమవుతుందంటే దానిలోకి ఎయిర్ ఫామ్ అయిపోయి ఎయిర్ క్రాక్స్ లాగా క్రాక్స్ వస్తాయి. మీరు ఎంత క్వాలిటీ సిమెంట్ వాడినా క్వాలిటీ బ్రిక్స్ వాడినా కూడా క్రాక్స్ వస్తాయి. సో అందువల్ల ఏంటంటే ప్లాస్టింగ్ చేసే ముందు బీమ్స్ పిల్లర్స్ ఎక్కడైతే వాల్ కి జాయింట్ టచ్ అవుతుందో అక్కడ కంపల్సరీ జాలీతో ప్యాక్ చేసుకొని ప్లాస్టింగ్ చేసుకుంటే క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇంకోటి పెయింట్ అయిపోయినప్పుడు కూడా పుట్టి అనేది వాల్ కేర్ పుట్టి పెడతాం కదా, ఆ పుట్టి కూడా థిక్నెస్ ఎక్కువ పెడితే ఉండవలసిన దానికన్నా ఆ వాల్ పుట్టి కూడా థిక్నెస్ ఎక్కువ మందంగా ఉంటే అప్పుడు కూడా క్రాక్స్ వస్తాయి. అది వాల్ ఉండదు, ఓన్లీ పెయింట్ కే కనిపిస్తుంది. మనకి అట్లా చూస్తే ఒక ఎంట్రుకు మందం లాగా ఇట్లా లైన్ లైన్ గా క్రాక్స్ లాగా ఉంటది. సో పుట్టి కూడా ఎక్కువ కాకుండా ఎంత క్వాంటిటీ ఉండాలో అంతే పెట్టుకుంటే క్రాక్స్ అనేవి రాకుండా కనిపించుకోండి ఉంది. క్యూరింగ్ వల్ల కూడా క్రాక్స్ వస్తాయంట కదా, సరిగ్గా లేకపోయినా నిజమేనా? క్యూరింగ్ కూడా కరెక్ట్ గా చేయాలి. క్యూరింగ్ సరిగా లేకపోయినా ఇందాక చెప్పింది ఏంటంటే క్వాలిటీ మెటీరియల్ వాడి క్యూరింగ్ చేసినా కూడా వచ్చేవాడికి. ఇప్పుడు ఏంటంటే క్యూరింగ్ బ్రిక్ వర్క్ అయిపోయిన తర్వాత 15 days 20 days క్యూరింగ్ ఉండాలా. ప్లాస్టింగ్ ఫస్ట్ కోటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళా 15-20 days క్యూరింగ్ అవ్వాలా. సెకండ్ కోట్ అయిపోయిన తర్వాత కూడా క్యూరింగ్ ఉండాలా. క్యూరింగ్ సరిగా చేయకపోయినా, సిమెంట్ అనేది సరిగా మిక్సింగ్ సరిగా చేయకపోయినా, తక్కువ సిమెంట్ వేసి ఎక్కువ ఇసుక వాడినా, సిమెంట్ తక్కువ క్వాంటిటీ వేసుకొని మిక్సింగ్ చేస్తున్నా కూడా క్రాక్స్ వస్తాయి. ఇంకోటి డస్ట్ వాడటం వల్ల కూడా ఎక్కువ క్రాక్స్ వస్తాయి అన్నమాట. ఇసుక వాడితే అంత క్రాక్స్ రావు. డస్ట్ వాడి ప్లస్ సిమెంట్ తక్కువ వాడితే మాక్సిమం క్రాక్స్ అనేవి వస్తాయి. క్యూరింగ్ అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. క్యూరింగ్ అంటే ఏంటి? వాటర్ పెట్టి తడపడం. అది రోజుకి ఎన్నిసార్లు క్యూరింగ్ చేయాలి? రోజుకి 4 times 5 times. మీరు ఆల్రెడీ కొత్తగా కట్టిన వాళ్ళైతే ఆటోమేటిక్ తెలుస్తుంది. మనం నీళ్ళు ఎన్ని కొడతా ఉంటే అది పీల్చుకుంటా ఉంటది. ఎప్పుడైతే అది పీల్చుకోకుండా పోసినట్టు కింద పడిపోతే అట్లా అవుతాయో ఆటోమేటిక్ గా క్యూరింగ్ కంప్లీట్ అయిపోయినట్టు. అంటే దాంట్లో తేమ శాతం తగ్గకుండా చూసుకోవాలి. అది కూడా సమ్మర్ లో ఇంకా ఎక్కువ కొట్టాలేమో. సమ్మర్ అని లేదు, వింటర్ అనే లేదు, మినిమం 15-20 days బ్రిక్ వర్క్ ప్లాస్టింగ్ అయిపోయినాక కూడా క్యూరింగ్ చేసుకుంటా ఉంటే ఫ్రీక్వెంట్ గా వాటర్ క్యూరింగ్ చేస్తే క్రాక్స్ అనేవి రావు. ఇవన్నీ క్యూరింగ్ అన్ని కట్ట చేసి మంచిగా సిమెంట్ మిక్సింగ్ చేసి అన్ని చేసిన క్రాక్స్ వస్తున్నాయి అంటే ఇందాక మనం చెప్పినట్టు జాలీస్ తో ప్యాక్ చేసుకోవటం వల్ల వస్తాయి. ఎక్కువ అయితే క్యూరింగ్ సరిగా చేయకపోవటం వల్ల వాటర్ లో ఇవన్నీ చేసిన వస్తాయి అంటే వాటర్ లో హార్డ్నెస్ చెక్ చేసుకోవాలి. సాఫ్ట్నర్ పెట్టుకోవచ్చేమో. అయితే సాఫ్ట్నర్ అనేది అంతా అయిపోయినా పెట్టుకుంటారు, ముందే పెట్టుకోరు కదా, ముందే పెట్టుకుంటే క్రాక్స్ అనేవి రావు. ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటే ఇంకా కంపల్సరీ రావన 100% రావు. ఇంటర్నల్ వాల్స్ 4 inch వాల్ కడతారు. ఇంటీరియర్ చేసేటప్పుడు వాడు డ్రిల్లింగ్ మిషన్ తీయకుండా డైరెక్ట్ గా మేకలతో సుత్తితో ఇట్లా కొట్టినా గోడ అదిరిపోయి అట్లా కూడా క్రాక్స్ వస్తాయి. అది ఇంటీరియర్ చేసేటప్పుడు డ్రిల్లింగ్ మిషన్ తోని హోల్ పెట్టుకుంటే క్రాక్స్ కూడా అట్లా కూడా రాకుండా.
ఇప్పుడు రాని వాటికి ఇదేదైతే జాలి మెస్ అని చెప్పారో అది కరెంటు వైపులు కొట్టిన చోట ఎక్కడైతే డ్రిల్ చేస్తామో అన్ని వేస్తామని చెప్పారు. అది ఓన్లీ ఎక్కడైతే ఈ బీమ్లు టచ్ అవుతున్నాయో ఎక్కడైతే పిల్లర్స్ కు అక్కడే వేసుకోవాలా లేకపోతే ప్రతి చోట వేస్తారా? పిల్లర్ కి వాల్ ఎక్కడైతే టచ్ అవుతుందో బీమ్ కి ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడే జాలి వస్తుంది, ఇంకా వేరే దగ్గర వస్తుంది. అండ్ ప్రతి కరెంటు అదే పైప్ దగ్గర కూడా పైపుల దగ్గర అది ప్లాస్టింగ్ ముందే చేసేసుకోవాలి కదా, తర్వాత చేయడానికి జాలి ఉండదు. పెట్టినాకే ప్లాస్టింగ్ చేస్తారు. అది ప్రతి వాళ్ళు చేస్తారా? మేస్త్రి అందరికి తెలుసా అది? మాక్సిమం సీనియర్స్ మేస్త్రి అందరు చేస్తారు, కాకపోతే కొంతమంది చేయరు, తెలిసినా కూడా ఎందుకు చేయరు? ఆ మెస్ ఏమైనా ఎక్కువ రేట్ ఉంటుందా లేకపోతే అది వర్క్ చేసేటప్పుడు కష్టం? రేట్ అని కాదు, ఇప్పుడు అది పెట్టాలంటే ఒక 1 డే ఒక 2-3 మేస్త్రులు పెట్టి అదంతా ప్యాక్ చేసుకోవాలా, వాళ్ళ లేబర్ ఛార్జెస్ అవన్నీ ఎక్కువ అవుతాయి కాబట్టి అని చేసుకోవాలి. కాకపోతే అది మాత్రం ఇంపార్టెంట్, క్రాక్స్ రాకుండా ఉంటాయి. సరే, ఇప్పటి వరకు ఇల్లు కట్టుకునే ముందే క్రాక్స్ రాకుండా చేసాము. కట్టుకునే ముందు అది కట్టిన అదే ఇల్లు కట్టుకునేటప్పుడు ఇప్పుడు మీరు రెడీమేడ్ హౌస్ కొనుక్కున్నారు, సో క్రాక్స్ వచ్చాయి. ఎందుకంటే మనకు తెలియదు వాళ్ళు ఎలా వాడారో క్వాలిటీ మెటీరియల్. సో దాన్ని మనం ఎలాగా చేసుకోవచ్చు కొనుక్కున్నాక రెడీమేడ్ హౌస్? లో సన్న క్రాక్స్ అయితే పెయింట్ తో కవర్ అవుతాయి, ఇంటర్నల్ కాకుండా వాలే ఎక్స్టర్నల్ నుంచి ఇంటర్నల్ క్రాక్ వచ్చి వాటర్ సీపేజ్ అవుతా ఉంటాయి. కొన్ని క్రాక్స్ లో నుంచి వాటర్ లో లిటరల్ గా లోపలికి వచ్చేస్తాయి, వర్షం పడినప్పుడు వాటర్ అనే నీళ్లు అలా వచ్చినప్పుడు క్రాక్ సీల్ అని ఉంటది, అది జెల్లీ టైప్ ఉంటది. ఫిక్సిట్ అని ఉంటది కదా, డాక్టర్ ఫిక్సిట్ కటింగ్ చేసి వాళ్ళు ఎక్కడైతే క్రాక్స్ ఉన్నాయో అక్కడ కొంచెం కట్ చేసి ఆ జాలి అనేది పెట్టి తర్వాత మళ్ళా వాల్ కేర్ పుట్టి పెట్టి డ్యామ్ ప్రూఫ్ పెయింట్ అవన్నీ వేస్తే అప్పుడు క్రాక్స్ అనేవి సెట్ అవుతుంది. అది కూడా పర్మనెంట్ కాదు, అవి మళ్ళా 5-6 years కి మళ్ళా పోతే మళ్ళా రిప్లేస్ చేసి పెద్ద పెద్ద క్రాక్ నుండి వాటర్ వస్తుంటే అది పెట్టుకోవాలి క్రాక్ సీల్ అనేది. అది బెటర్, మనం కట్టుకునేటప్పుడే ఇవి ముందే చేసుకుంటే బెటర్, అప్పుడు చేసుకోవచ్చు. కట్టుకుంటే తెలియదు కదా, రెడీమేడ్ వాళ్ళకి తెలియదు. సో ఈ ప్రికాషన్స్ తీసుకుంటే మనం క్రాక్స్ ని మాక్సిమం కంట్రోల్ చేయొచ్చు, అంతే కదా. కొన్ని పెయింట్ క్రాక్స్ అని చెప్పావు, అవి రియల్ క్రాక్స్ కాదని, మరి అవి ఎలా ఉంటాయి? పెయింట్ క్యాప్ అంటే జస్ట్ పగుల్లాగా ఎంట్రకు మందం పగుల్లాగా కనిపిస్తా ఉంటే అది పెయింట్, వాల్ కాదు. వాల్ క్రాక్ అంటే మీకు పెద్దగా పెడతాయి, చాలా స్ప్రెడ్ అయ్యి అట్లా కనిపిస్తాయి. పెయింట్ అంటే జస్ట్ ఊరికే పెయింట్ మందం అట్లా లైట్ గా ఒక లైన్ లాగా కనిపిస్తది, అది వాల్ క్రాక్స్ కాదు, జస్ట్ పెయింట్ సరిగ్గా వేయకపోవడం వలన, థిక్నెస్ ఎక్కువ వేయటం వల్ల వాల్ కేర్ గానీ అది కానీ ఇది పుట్టి పెట్టిన దగ్గరే ఆ క్రాక్స్ కనపడతాయి. పెయింట్ అంటే డైరెక్ట్ గా ప్రైమర్ వేసి పెయింట్ వేస్తే గానీ అది మీకు తెలియదు. ఓకే.